హారతి హారతి కొంప మునిగిపోయింది, హారతి కొంప మునిగిపోయింది. ఏమైంది? ఎవరి కొంప? డైమండ్ రానిదా? గుట్కా రానిదా? తొరిపల్ల పాలేరుదా? వాళ్ళవి మునిగితే నీకెందుకు చెప్తా, నేను మునిగిపోయింది మన కొంపే. అసలు ఏమైందో అర్థమయ్యేలా చెప్పిసావు నత్తిపోకోడి. మన హారతి సిమెంట్ లీజు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారట. మన దొంగ లెక్కలు వాళ్ళకి తెలిసిపోయాయట. అదేంటి? ఎలక్షన్లకు ముందే పగడ్బందీగా అన్ని పర్మిషన్లు తీసేసుకున్నా, ఇంకెవరు కదిపేది లేదు అని వాగి సచ్చావు. అప్పుడు నేను సీఎం కదా, చేయాల్సినవన్నీ అప్పుడు చేసేసిన. ఇప్పుడు ఈ కూటమి వాళ్ళు మన దుంప తెంచుతా ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? అయ్యో అయ్యో అయ్యో. ఏం చేయాలని నన్ను అడుగుతున్నావేంటి? ఇదిగో జగన్, నీ పేరుతో ఉన్న వాటి గురించి నువ్వు ఎలాగైనా ఏడు, కానీ నా పేరుతో ఉన్న నా వ్యాపారాలకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా నేను ఊరుకోను. ఇప్పుడు నా చేతుల్లో ఏముంది చెప్పు హారతి? నేను పెద్ద తోపు అంటూ అందరికి సోపేస్తావుగా. మోడీ కాళ్ళు పట్టుకుంటావో, అమిత్ షా కాళ్ళు పట్టుకుంటావో, లేక ఆ బాబుని పట్టుకుంటావో నాకు తెలియదు. నా హారతి సిమెంట్ రన్ అవ్వాలి అంతే. కరవమంటే కప్ప కోపం, కిడవమంటే పాము కోపం, మధ్యలో నేను ఇరుక్కుపోయినాను. నువ్వు మరీ ఇంత పిరుగుపడ్డువా? ఏం మాట్లాడుతున్నావు? బాత్రూమ్ గొడ్డలి, దళిత డ్రైవర్ డోర్ డెలివరీ, కోడి కత్తి, గులకరాయ లాంటి దరిద్రపు ఫ్లాష్ బ్యాక్ ఉన్నోడివి ఏదో ఒకటి చేస్తావు. అవన్నీ నేను అధికారంలో ఉన్నప్పుడు హారతి. ఇప్పుడు నేను ఏం చేసినా నాకు చిరిగిపోతుంది. సమయానికి సచ్చు సలహాలు ఇచ్చే కషాయ రెడ్డమ్మ కూడా మన పార్టీలో లేడు. పనికొచ్చే పెద్ద తలకాయలను పార్టీ నుండి పారిపోయేలా చేశావు. ఇప్పుడు ఏం చేస్తావు? ఆ గజల్ లాంటి వేస్ట్ బ్యాచ్ దగ్గర వేసుకుని ఈ పతనానికి నువ్వే కారణం అయ్యావు. అబ్బా హారతి, ఉండు మీద కారం చల్లకు. అసలే మంటెక్కి చచ్చిపోతా ఉన్నా, పిచ్చి లేచిపోతా ఉంది నాకు. జనాల్ని పిచ్చి మందు బ్రాండ్ తో చంపేసి నువ్వు మెంటల్ మందులు వాడుతున్నావుగా. ఏం వాడుతో నా బొంద, అవి కూడా అయిపోయినాయి. లండన్ పోయి తెచ్చుకోవాలా? ఇక్కడ ఉండి మాత్రం నువ్వు పీకేదే ఉంది. ఆ లండన్ వల్ల పోయి అవి తెచ్చుకో. నీకు కొన్ని రోజులే టైం ఇస్తున్నా. ఆర్తి సిమెంట్ కి నష్టం కలిగితే నీకుంటది సైకో. నువ్వు అలా కోప్పడకు హారతి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. నీకంత సీన్ లేదు. నువ్వు నీ వేషాలు చూస్తుంటే కోపం వస్తుంది. నువ్వు నీ బూత్ బ్యాచ్ కన్నా ఘోరంగా ఉన్నావు. అసలు మన సన్నాసులు ఓవర్ బిల్డప్ ఇవ్వడం వల్లే నాకు చెడ్డ పేరు వస్తా ఉంది. వాళ్ళు చేస్తున్న పనులకి కూటమి వాళ్ళు నాకు చెప్పు పెడతా ఉన్నారు. వంకరేనమ్మా డౌకేంటి ఇలా ఉంది అన్నదంట. నువ్వు ఎగస్ట్రాల్ చేయకుండా నా హారతి సిమెంట్ ను కాపాడు. కాపాడు కాపాడు, పాడు పనులన్నీ చేసేవాడిని. నన్ను ఇక దేవుడు కూడా కాపాడలేడు హారతి. ఎల్లని చెప్పిన మాట వింటే బాగుపడేవాడు. నువ్వు ఎవరి మాట వినని సైకోవి. నా వ్యాపారానికి స్విచ్ పెట్టినోడివి. నిన్ను ఏం చేసినా పాపం లేదు. హారతి హారతి, నా మాట విను హారతి. తిట్టకు తిట్టకు, నేను నీ తిట్లు విని తట్టుకోలేను. నీ తల్లి చెల్లి బండబూతులు తిట్టే పడతావు, నేనంటే మాత్రం పడవా? వాళ్ళు వేరు, నువ్వు వేరుగా హారతి. నా హారతి సిమెంట్ నా చేతిలోకి రాకపోతే నువ్వు కూడా మన తాడేపల్లి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోతావు. నాగార్జున హతవిధి హతవిధి, అంతా నా కర్మ నా కర్మ.